కోవిడ్-19 లోని JN1 అనే ఉపరకం కేరళలో వెలుగు చూసింది. భారత సార్స్ కోవ్-2 జోనోమిక్స్ కన్సార్షియం నిర్వహించిన పరిశీలనలో ఇది బయటపడింది. 79 ఏళ్ల బాధితురాల్లో ఈ కొత్త సబ్ వేరియంట్ కనిపించింది. నవంబర్ 19న నిర్వహించిన RT-PCR పరీక్షలో ఆమెకు కోవిడ్ సోకినట్లు వెల్లడైంది. ఆ నమూనాలో JN1 ఉపరకం ఉన్నట్లు ఈ నెల 8న తేలింది. బాధితురాలిలో ఇన్ఫ్లుయెంజా తరహా లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ఆమె కోవిడ్ నుంచి కోలుకుంది. JN1 ఉపరకం తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో వెలుగు చూసినట్లు తెలుస్తోంది. చైనా సహా పలు దేశాల్లో JN1 కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త టీకాలు, చికిత్సలతో ఈ ఉపరకం నుంచి రక్షణ పొందొచ్చని వివరించారు. 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్ అవుతారు అంటున్న కేటీఆర్. అధికారం కోసం ఏవేవో హామీలు ఇచ్చారు. 100 రోజుల్లో వాటిని నెరవేరుస్తామని చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన అధికారాన్ని చేపట్టారు. మార్చి 17వ తేదీ నాటికి 100 రోజులు పూర్తవుతాయి. అదే మీ డెడ్ లైన్ అన్నారు కేటీఆర్. ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం. అందుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మొదటి మంత్రివర్గ భేటీలోనే మెగా డిఎస్సి ఇలా చాలా చెప్పారు. 3 మంత్రివర్గ సమావేశాలు అయినట్లున్నాయి. అవేమయ్యాయి? 2 పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్తున్నారు. ఆ రెండింటిలోనూ అమలు చేసింది 25% అని బారాసా ఎమ్మెల్యే కేటీ రామారావు విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.